హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్‌స్ట్రక్షన్ పార్ట్‌లో భాగంగా ఒక కమ్యూనిటీ హాల్‌కి వచ్చామండి. ఇదేంటంటే ప్రెజెంట్ లింటెల్ లెవెల్ స్టేజ్‌లో ఉంది. అది చూసారా మనకి డోర్ పైన గానీ, విండోస్ పైన గానీ నీట్‌గా మనకి లింటెల్స్ ఏస్తారన్నమాట. లింటెల్ స్లాబ్స్ అంటారు. ఆల్మోస్ట్ సన్‌సైడ్స్ లాగానే యాక్ట్ చేస్తదన్నమాట ఇది. అసలు లింటెల్ స్లాబ్ గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ లింటెల్ స్లాబ్ గురించి తెలియాలనుకుంటే గనక మీరు ఆ వీడియోని నేను ఇక్కడ పిన్ చేస్తాను, మీరు చూడండి. ఇది ఇక్కడ లింటెల్స్ ప్రెజెంట్ కాంక్రీటింగ్ జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి స్లాబ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. 1 వీక్ తర్వాత. ఆ స్లాబ్ కన్స్ట్రక్షన్ ముందు మనం అసలు బిఫోర్ ద స్లాబ్ మనం ఏమేమి అబ్జర్వ్ చేయాలి అంటే, కాంక్రీట్ పోత ముందు ఒక గంట ముందు కానీ మనం ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇది ఫీల్డ్ ఇంజనీర్స్కి ఉపయోగపడుద్ది, సివిల్ ఇంజనీర్ స్టూడెంట్కి ఉపయోగపడుద్ది, అన్న రైతులు బిల్డింగ్ కట్టుకున్నాను కూడా హౌస్ హోల్డ్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మనం ఇక్కడ స్లాబ్ పైకి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఐరన్ ఇవన్నీ ముందుగా కట్టేసి ఉంది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో మనకి కాంక్రీటింగ్ ఉందన్నమాట. మనం ఇప్పుడు స్లాబ్కి వచ్చి చూసినప్పుడు మనం ఏ పాయింట్స్ చూసి అంతా కరెక్ట్గానే ఉంది, కాంక్రీటింగ్ మనం ఎలా చేయాలి లేదని చెప్పి మనం ఒక 10 పాయింట్లో మనం దాన్ని అబ్జర్వేషన్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ముందుగా ఏంటంటే బార్ సైజ్ అండ్ స్పేసింగ్ చూడాలన్నమాట. అంటే ఎంత డయామీటరు, ఎక్కడ బీమ్లో పెట్టాల్సింది బాటం కరెక్ట్గా పెట్టారా, టాప్లో పెట్టాల్సింది ఐరన్ కరెక్ట్గా పెట్టారా అనేది కూడా మనం చూడాలి. స్పేసింగ్లు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మెయిన్ ఫస్ట్ టాప్ మోస్ట్ పాయింట్ ఇది మాట. మనకి సపోర్ట్స్ దగ్గర కానీ కార్నర్స్ దగ్గర కానీ ఎక్స్ట్రా బార్స్ పెట్టాలన్నమాట దాని స్ట్రెంత్ కోసం. ఆ ఎక్స్ట్రా బార్స్ని కూడా మనం చూసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఏంటంటే పాయింట్ నెంబర్ 2 ల్యాపింగ్స్ మాట. ల్యాపింగ్స్ అండ్ యాంకరేజ్ అంటే మనకి రాడ్ని కట్ చేసినప్పుడు ఇంకొక రాడ్ని మనం ఒకదానిపైన ఒకటి ఎక్కిస్తాం కదా, దాన్ని ల్యాపింగ్ అంటారు. ఆ ల్యాప్ లెంత్ అనేది కూడా మనం చూసుకోవాలి. అది డయామీటర్కి 40 to 50 టైమ్స్ లెంత్ అని ఉంటుంది. అది కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు జాయింట్ పెట్టినప్పుడు అన్నీ ఒక్కో చోట పెట్టేయకూడదు. ఆల్టర్నేటివ్గా ఒక చోట అప్లో జాయింట్ వస్తే ఇంకో చోట డౌన్లో జాయింట్ వచ్చేలా పెట్టుకోవాలి. బీమ్స్లోనూ అటు ఇటులో కానీ ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసారా మనకి కవర్ బ్లాక్స్ మాట ఇవి. ఆ కవర్ బ్లాక్స్ అనేది థర్డ్ పాయింట్. ఆ కవర్ బ్లాక్స్ మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. మనకి స్లాబ్ కవర్ ఎంత ఉండాలంటే 15 to 20 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. ఆ 15 నుంచి 20 సెంటీమీటర్స్ మీకు కవర్ బ్లాక్ సరిగ్గా చూస్తే దాని మీద రాసి ఉంటుంది. ఆ కవర్ బ్లాక్స్ కరెక్ట్గా ప్లేస్ చేశారు లేదనేది స్టాండర్డ్గా చూసుకోవాలి. అవి అటు ఇటు టిల్ట్ అవ్వకూడదు, పడకూడదు అన్నమాట. ఫిక్స్ చేసినట్టు ఉండాలి. స్లాబ్లో మనకి కలిసిపోవాలన్నమాట పూర్తి స్థాయిలో. ఇవి కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి 4వ పాయింట్. ఇదేంటంటే బైండింగ్ వైర్ అన్నమాట. మీకు బార్కి జాయింట్ చేసినప్పుడు బైండింగ్ వైర్ సరిగ్గా పెట్టరు, లూజ్గా పెట్టేస్తారు. అలా కాకుండా బార్కి టైట్నెస్ చేయడానికి బెండింగ్ వైర్ అంటే కట్టుతీగ. ఈ కట్టుతీగ అనేది కూడా చాలా ఫిట్గా ఉండాలన్నమాట. సింపుల్ చెప్పాలంటే టైట్గా ఉండాలి. మనం ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ 5th పాయింట్ సెంటరింగ్ మాట. ఈ సెంటరింగ్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఒక 2 days బ్యాక్ ముందే మనం సెంటరింగ్ లెవెల్ చూసుకోవాలి. మీరు ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. స్లాబ్ లెవెల్ కరెక్ట్గా లైన్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ కింద సెంటరింగ్ కర్రలు స్ట్రాంగ్గా ఉండాలి లేవనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే స్లాబ్ టైంలో మనకి డ్యామేజెస్ జరగకుండా ముందే మనం గమనించుకోవాలన్నమాట. మళ్ళీ ఈ ప్లేట్లకి ఆయిల్ లైట్గా రాసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున్న కాంక్రీటు అయిపోయిన తర్వాత ఆ ప్లేట్లు ఊడిపోవాలి కదా మరి. అందువల్ల మనకు ఆయిల్ కూడా లైట్గా రాసుకోవాలి. ఇది కొంచెం బాగానే రాశారు, పర్వాలేదు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఐటమ్స్ 6th పాయింట్. ఎలక్ట్రికల్ ఐటమ్స్లో ఏంటంటే పైపులు, మనకి ఎలక్ట్రికల్ పైపులు కంపల్సరీ మన స్లాబ్లోనే ఇన్సర్ట్ చేసుకోవాలి. లేదంటే మనకి వైరింగ్ ఇబ్బంది అయిపోద్ది. కాంక్రీట్ని పాల్గొట్టినంటే స్లాబ్ పాడైపోద్ది. ఇవి మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాలన్నమాట. ఇది ఎవరు మిస్ చేయకూడదు. నెక్స్ట్ అందులో ఏంటంటే ఫ్యాన్ హుక్స్, ఏ చోట ఫ్యాన్ వస్తుందని చూసి ఆ రింగులు ముందుగానే ఒక కవర్లో కట్టుకుని, ఆ కవర్లో చూసారా, ఆ కవర్లో కట్టుకుని ముందుగానే పెట్టుకోవాలి స్లాబ్లో. లైట్ ఓపెనింగ్స్, ఎక్స్ట్రా బార్స్ ఇవన్నీ కూడా మొత్తం పైప్స్ కిందకి వెళ్ళాల్సినవి, నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సినవి అన్నీ కూడా మనం ముందుగానే చూసుకోవాలి. నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సినవి కూడా ఈ ఫ్లోర్లోనే మనం పెట్టుకుని వదులుకోవాలన్నమాట. పైపులు జాయింట్ వదులుకోవాలి, లేదంటే మనకి ఎలక్ట్రికల్కి ఇబ్బంది అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు కాంక్రీటింగ్ వేస్తాం కదా, స్లాబ్ క్లీనింగ్ మాట. ఈ స్లాబ్ ఎందుకు క్లీన్గా ఉండాలంటే
మనం ఫ్రెష్ కాంక్రీట్ వేసినప్పుడు అక్కడ డస్ట్ ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ ఉంటే మొత్తం మీకు ఆ బార్కి ఈ సర్ఫేస్కి కాంటాక్ట్ మిస్ అయ్యి ఆ స్ట్రెంత్ ఆఫ్ బాండ్ స్ట్రెస్ రాదన్నమాట. బాండ్ స్ట్రెంత్ రాదు. అందుకని చెప్పి అక్కడ ఉన్న వేసిన బార్స్ కూడా నీట్గా ఉండాలి. ఏరియా కూడా డస్ట్గా ఉండకూడదు. చాలా క్లీన్గా ఉండాలి. అప్పుడే కాంక్రీట్ స్ట్రెంత్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంక మనకి కాంక్రీటు అలౌ చేసేయచ్చు. ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ మన సిమెంట్ కూడా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ తర్వాత ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే మనకి గ్రేడ్ చూసుకోవాలి. కాంక్రీటు 53 43 అని చూసుకోవాలి. ఆ గ్రేడ్ చూసుకోవాలి. నెక్స్ట్ వైబ్రేటరు ఇవన్నీ కూడా సైట్లో వచ్చిన లేదా అన్నీ చూసుకుని అప్పుడు మనం యాజ్ ఏ సూపర్వైజర్గా మనం కాంక్రీట్ని అలౌ చేసుకుంటే అప్పుడది వర్క్ ఫ్లో బాగుంటుంది. కాంక్రీట్ కూడా స్ట్రెంత్గా వస్తుంది. మనం మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఐరన్ ఇవి సరిగ్గా ఫిట్ చేయకపోతే కాంక్రీట్ స్ట్రెంత్ మన చేతులతో మనం ఫెయిల్ చేసినట్టే. మన ఈ కంటెంట్ నచ్చితే ఛానల్ లైక్ చేయండి. వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.